తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భక్తి తత్వవేత్త, ప్రవచనకర్త దరహాస్ పాలకొల్లు గురుగారు. గురుగారితో మాట్లాడి రామాయణం గురించి ఎన్నో వివరాలు చెబుతూ ఉన్నారు, మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఒక్కొక్క భాగంలో మొత్తం 5 భాగాలుగా సిరీస్ మీరు తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏవేవైతే ముఖ్య విషయాలు మనం తెలుసుకోవాలో అవి అయితే 2వ భాగం, 3 భాగాలు, అలాగే 4, 5 భాగాలుగా. మరి ఇవాళ ఏ అంశం గురించి చెబుతున్నారు? ఎందుకంటే రామాయణం గురించి ఎంత విన్నా మనకి తనివి తీరదు. మరి ఇవాళ మాట్లాడుకునే అంశం ఏమిటి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. రామాయణం వీటి గురించి చెప్తున్నారు, ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నాము. అసలు ఎలా ప్రారంభించారు అనేది మీరు చెప్పారు. పరిప్రశ్నతో ప్రారంభమైంది, ఇలా అడగటం వల్ల ఇలా నారదుల వారి నుంచి రామాయణం ఇలా జరిగింది, అప్పటికే రామాయణం జరిగింది అంటున్నారు. అయితే ఇంత 100 శ్లోకాలది ఏదైతే ఉందో రామాయణం, అది నారదుల వారు సంక్షిప్తంగా నారదుల వారు వాల్మీకి వారికి చెప్పినది. కానీ ఇంత విపులంగా, ఇంత అర్థమయ్యే రీతిలో వాల్మీకి వారు ఎలా రాశారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. అంటే మనకు అనిపిస్తుంది, సరే ఒక పలానా ఆయన నారదుడు అనేటువంటి ఆయన వాల్మీకి 100 శ్లోకాలు చెప్పాడు, ఆయన విన్నాడు, అయిపోయింది. నారదుడు సరే చూసుంటాడు అనుకుందాం, కోఇన్సిడెంటల్ గా ఆ టైంలో ప్యారలల్ గా ఉన్నాడు, చూశాడు, చెప్పాడు. ఇప్పుడు మనకు రామాయణం మొత్తం కథలో చూసుకుంటే విభీషణుడు లంకలో రావణుడితో ఇలా మాట్లాడాడట. ఆ విషయం వాల్మీకి రామాయణంలో ఉంటే వాల్మీకి ఎలా తెలిసింది? క్వశ్చన్ వస్తుంది. అలాగే అక్కడెక్కడో మండోదరీదేవి అలా మాట్లాడుకుంటుందట రావణాసురుడితో, అలాగే త్రిజట అలా చేసిందట, సముద్రం దాటేటప్పుడు ఆంజనేయ స్వామితో జాంబవంతుడు ఇలా మాట్లాడాడట. ఇవన్నీ ఎలా తెలుస్తాయి వాల్మీకి? క్వశ్చన్ వస్తుంది. అయితే అంత కూలంగా అసలు ఆయన లేడుగా అక్కడ, ఎలా తెలుస్తుంది? అందుకే మనం ఎప్పుడు మనకున్నటువంటి ఫిజికల్ లిమిటేషన్స్ ని వాల్మీకి, విశ్వామిత్రుడికి, వశిష్ఠులకి అలాంటి వాళ్ళకి మనం ఆపాదించకూడదు. ఎందుకంటే మన ఫిజికల్ బాడీ ఎన్నో విషయాలు చేయగలిగిన వీఆర్ లిమిటింగ్ ఇట్ అవర్ సెల్ఫ్. సో వాళ్ళు లిమిట్ చేయలేదు. ఎలా లిమిట్ చేయలేదు? దే బ్రోక్ దోస్ బ్యారియర్స్ బై తపస్సు. ఆ తపస్సే మనకు చేయడం సాధన అయితే మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. సరే, అది పక్కన పెడితే ఇదా 100 శ్లోకాలు చెప్పాడట నారదుడు. అబ్బా థ్యాంక్ యూ గురువు గారు, చాలా బాగా చెప్పారు అని చెప్పి ఆయన దాన్ని పునశ్చరణ చేసుకుంటున్నాడట. పునశ్చరణ చేసుకుంటూ అలా ఒకరోజు సాయంకాలం పూట అనుష్ఠానం చేయడానికి భరద్వాజముని, శిష్యుడైనటువంటి భరద్వాజముని వీళ్ళందరితో పాటు వాల్మీకి కూడా వెళ్తున్నాడు. వెళ్తుంటే అక్కడ ఓ చెట్టు దగ్గర 2 క్రౌంచ పక్షులు, అందరికీ తెలిసిందే, ఓ చెట్టు దగ్గర 2 క్రౌంచ పక్షులు ఉన్నాయి. ఆ క్రౌంచ పక్షులు మంచి మిథునంలో ఉన్నాయి. ఆ 2 ప్రేమించుకుంటున్నాయి. ప్రేమించుకుంటుంటే ఒక బోయవాడు ఆ 2 క్రౌంచ పక్షులు, ఒక క్రౌంచ పక్షిని కొడితే ఆ క్రౌంచ పక్షి కింద పడింది ఒకటి, ఇంకోటి దాని చుట్టూ విలపిస్తుందట. ఇది మనకు అర్థం కావాలి. ఎందుకంటే పాతకాలంలో ఒక సినిమా ఉంది, అడవి రాముడు అనే సినిమా ఉంది, అందులో ఒక లిరిక్ ఉంటుంది అనమాట. కరకు బోయేడే అంతరించగా కవిగా అతడు అవతరించగా అని. అంటే బోయేవాడు వాల్మీకి అనిపిస్తుంది. కాదండి, వాల్మీకి ముని, రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు. ఓకే, వాల్మీకి ముని భరద్వాజుడు అనేటువంటి శిష్యుడితో పాటు అలా నదీ తీరంలో వెళ్తూ ఉంటే ఈ విషయాన్ని చూశాడు. అది రోజు జరిగేటటువంటిదే కదా. ఓ బోయేవాడు ఓ పక్షిని కొట్టాడు, నార్మల్. కానీ నారదుడు చెప్పిన రామాయణం విన్న తర్వాత అనుష్ఠానానికి వెళ్ళినటువంటి ఈయనకి ఆ విషయాన్ని చూసి అనుకోకుండా అప్రయత్నంగా ఓ శ్లోకం బయటకు వచ్చింది. మానిషాదపతిస్తాం త్వాం అగమశాశ్వతీ సమః యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం మానిషాద. నేనేదో చెప్పానని కాదు, అంటే బోయవాడు వాల్మీకి కాదు, వేరు వేరు అనేది నేను చెప్పింది కాదు, వాల్మీకే చెప్పాడు. మానిషాద, ఓ నిషాద, ఓ బోయవాడా. ఒకవేళ వాల్మీకే బోయవాడ అంటే ఆయన ఓ బోయవాడా అని ఎందుకు అనుకుంటాడు? అనుకోడు కదా. ఓ బోయవాడా, 2 క్రౌంచ పక్షులు ఒకటినొకటి ప్రేమించుకుంటుండగా ఆ టైంలో నువ్వు ఒక బాణాన్ని వేసి ఒక క్రౌంచ పక్షిని నేల కూల్చావు, ఇది నీకు ప్రతిష్ట కలిగిస్తుందా? మానిషాద ప్రతిష్టాం త్వాం అగమశాశ్వతీ సమః, నీకు ప్రతిష్ట కలుగుతుందా అనేసి వెళ్ళిపోయారట. ఈ వెనక ఉన్న భరద్వాజ శిష్యులకి వీళ్ళందరికీ కూడా భలే అన్నారే గురువు గారు, భలే అంది ఈ శ్లోకం అని చెప్పి ఆ శ్లోకాన్ని వాళ్ళు వేసుకుంటున్నారట. వాళ్ళు వేసుకుంటూ అనుష్ఠానం అయిపోయింది. తిరిగి ఆశ్రమానికి వచ్చేసారు. మొత్తం ఆశ్రమంలో అందరికీ శ్లోకం వచ్చిందట. వచ్చేస్తే వాల్మీకి ముని ఇదంతా విని, ఏంట్రా ఎక్కడదిరా ఈ శ్లోకం అన్నట్టు, ఆయనకు కూడా తెలియదు ఆ శ్లోకం వచ్చిందని. అదేం గురుగారు, ఇందాక మీరు ఆ బోయవాడిని చూశారు కదా, బోయవాడిని చూసి ఈ శ్లోకం అన్నారు కదా అంటే ఆయన చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాట. ఎందుకంటే ఈ శ్లోకము అనుష్టుప్ ఛందస్సులో ఉన్నట. వేదాలన్నీ కూడా అనుష్టుప్ ఛంద అంటాం కదా, అనుష్టుప్ ఛందస్సులో ఉన్నాయట. అరే ఇంత అప్రయత్నంగా వేదములన్నీ ఉన్నటువంటి ఛందస్సులో ఈ శ్లోకం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఆయన ఆలోచిస్తుంటే అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడట. బ్రహ్మదేవుడు అంటే క్రియేటర్. బ్రహ్మదేవుడు అంటే ఏదో 4 తలకాయలు ఉంటాయి, పెద్ద కిరీటం పెట్టేసుకుంటాడు, పద్మంలో ఉంటాడు, హంసవాహనుడు, ఇవన్నీ కాదు. క్రియేటర్
ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. అంటే హూ ఇస్ ద విట్నెస్ టు ఎవ్రీథింగ్, అలా ఆలోచించాలి. అన్నిటికీ విట్నెస్ అయినటువంటి ఒక ఆయన ఈయన దగ్గరికి వచ్చి తపస్సు చేస్తాడు కాబట్టి ఈయన దగ్గరికి వచ్చి, నాయన నువ్వు రామాయణం రాయి, అందుకే నీకు అనుష్టుప్ అనేటువంటి ఛందస్సులో ఈ శ్లోకం వచ్చింది. బ్రహ్మ ఆగమనమే 2వ సర్గ రామాయణంలో ఉన్నటువంటి బాలకాండలో 2వ సర్గే బ్రహ్మాగమనం. బ్రహ్మదేవుడు వచ్చి, నాయన నువ్వు రామాయణం రాయి, రామకథ రాయి, నారదుడు చెప్పినటువంటిది, ఇది లోకానికి హితం చేస్తుంది, రాముడి కథ ధర్మం కథ, ఇది నువ్వు రాయటం మొదలుపెట్టు అంటే అప్పుడు రామాయణాన్ని రాయడం మొదలుపెట్టారట వాల్మీకి. అలా మొదలైంది. సో మానుషాద ప్రతిష్టాంత్వం అనేది ఇన్స్పిరేషన్, అంటే ఒక ఇగ్నిషన్. సో అది ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ ఈయనలోకి వచ్చింది కాబట్టి బ్రహ్మదేవుడు దానికి ఆన్సర్ చేయడానికి వచ్చాడు. మీరు ఆలోచించండి, ఎందుకంటే ఎక్కడ రామాయణంలో ఎక్కడ చూసినా కానీ ఈ బుద్ధిలో ఒక ఆలోచన వచ్చి దానివల్ల ఒక కార్యం జరగడం జరుగుతుంది. అందుకే రామాయణాన్ని గాయత్రితో సమానం అంటారు. ఎందుకంటే మనం గాయత్రి మంత్రంలో చదువుకున్నప్పుడు ధియో యోన ప్రచోదయాత్ అంటాం. ఎందుకంటే ధియో అంటే బుద్ధిని ప్రచోదన కలిగించేటటువంటిది గాయత్రి. అలా ఎక్కడ ఏ విషయం జరగాలో ఆ జరగడం కోసం ఎవరి బుద్ధి ఎలా ప్రచోదనం అవ్వాలో వెనకాల అమ్మవారి శక్తిగా నడిపిస్తున్నారట. అందుకు 24,000 శ్లోకాలు రామాయణంలో వస్తే 24 అక్షరాలు గాయత్రితో సమానం అన్నారు. ఒక్కసారి గాయత్రి మంత్రం చదివితే 24,000 శ్లోకాలు ఉన్నటువంటి రామాయణం చదివినట్టే. అలా వాల్మీకి మొదలుపెట్టాడు. అయితే మళ్ళీ రీఐటరేట్ చేసే విషయం ఏంటంటే వాల్మీకి రామాయణంలో ఉన్నవి 6 కాండలే. శ్రీరామ జననంతో మొదలై శ్రీరామ పట్టాభిషేకంతో పూర్తవుతుంది. 2 శ్రీరామనవమి శ్రీరామనవమి జరిగాయి. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. అయితే దశరథ మహారాజు ఉండేవాడు. అన్ని పేర్లు కూడా చాలా సింబాలిక్గా ఉంటాయి, అర్థం చేసుకోవాలి. దశరథ మహారాజు అయోధ్యకు రాజు. అయోధ్య అంటే ఏంటి? ఏ యోధుడు భేదించలేనటువంటిది అని అర్థం కదా. ఇదే మేము కిష్కింధపురి అనేటువంటి సినిమాకి నేను రైటర్గా చేశానండి. నేను కౌశిక్ అన్న డైరెక్టర్ ఇద్దరం కూర్చొని ఈ కాన్సెప్ట్ మేము సినిమాలో పెట్టాం. ఎందుకంటే ఇలాంటివి చెప్పాలి కాబట్టి. అయోధ్య అంటే ఏ యోధుడు భేదించలేనిది అని అర్థం కదా. అంటే ఆ అయోధ్య ఏదో కాదు, మన శరీరమే. ఆ అయోధ్యకు రాజు దశరథుడు. దశరథము అంటే ఏంటి? 10 గుర్రాలు ఉన్నటువంటి రథం. ఏమిటి? మన శరీరమే. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 10ని రథముగా పెట్టుకుని దాన్ని రథసారథిగా ఉన్నాడట. అంటే దాన్ని ఎఫిషియెంట్గా నడుపుతున్నాడట దశరథుడు. అంటే మన 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని మనం ఎఫిషియెంట్గా కంట్రోల్లో పెట్టుకుంటే మనమే దశరథుడు. అటువంటి దశరథుడే అయోధ్యను పరిపాలిస్తాడు. అంటే అప్పుడే ఈ శరీరము ఏ యోధుడు భేదించలేనటువంటిదిగా, ఇంప్రెగ్నేటబుల్గా ఉంటుంది. అది దశరథుడు. అంటే రాముడు అవతార పురుషుడు కదండి. అలాంటి అవతార పురుషుడు ఒకటి కొడుకుగా పుట్టాలి అంటే ఆయన ఎంత అదృష్టవంతుడు అయ్యిండాడు, ఆయన ఎంత ఎఫిషియెంట్ అయ్యిండాలి. అది దశరథుడు అట. దశరథుడు అప్పటికే 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. అదేంటండి 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడు. మరి ఆ లెక్క చూసుకోకూడదు. మనం అంటే చచ్చి చెడి 60 సంవత్సరాలు బతుకుతున్నాం. ఇది జరిగింది కలియుగంలో కాదు కదా. కలియుగానికి పైన ద్వాపరం పైన త్రేతాయుగం, పైగా జరిగింది ఈ సైకిల్లో కాదు కదా, ఈ మహాయుగంలో కాదు కదా. తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. కానీ ఈ మహాయుగంలో జరగలేదు కదా, అది ముందు మహాయుగంలో జరిగింది. సరే, అది పక్కన పెడదాం. అటువంటి దశరథుడు అయోధ్యకు రాజుగా ఉండి 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన పాపం పుత్రులు పుట్టలేదట. అదేంటండి అంటే పిల్లలు ఎవరు లేరా అంటే పిల్లలు ఉన్నారు. కౌసల్యాదేవికి ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్లే శాంతాదేవి. ఈవిడే రాముల వారికి అక్క. మరి ఆడపిల్ల పుట్టింది కదా, అయినా మగపిల్లలు కావాలని ఇదంతా ఫెమినిజమా, ఇదంతా యాంటీ ఫెమినిజమా, మేల్ షావనిజమా అని డౌట్ వస్తుంది. రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక మగవాడు కావాలి, ఒక రాజు కావాలి. కాబట్టి కొడుకుంటే బాగుండని దశరథుడు అనుకున్నాడట. శాంతాదేవికి అప్పటికే, అంటే దశరథుడికి కౌసల్యకి పుట్టినటువంటి శాంతాదేవికి అప్పటికే పెళ్ళైపోయింది ఎవరితో? ఋష్యశృంగుడు అనేటువంటి మునితో. ఋష్యశృంగుడు అనేటువంటి ముని ఎక్కడికి వెళ్తే అక్కడ వర్షాలు పడతాయట. సో ఆ ఋష్యశృంగుడు అనేటువంటి మునితో వివాహం అయింది. అయితే దశరథుడు మరి రాజు కావాలి కదా, తర్వాత యువరాజు కావాలి కదా అని అక్కడ ఉన్నటువంటి వశిష్ఠ మహర్షిని అడిగితే, పుత్రకామేష్టి యాగం చేయించండి, మీ అల్లుడు ఉన్నాడు కదా ఋష్యశృంగుడు, ఆయన చేయిస్తే చాలా బాగుంటుంది అని చెప్తే ఋష్యశృంగుల వారిని పిలిపించి ఋష్యశృంగుల వారితో పుత్రకామేష్టి యాగం చేయిస్తే ప్రాజాపత్య పురుషుడు వచ్చి పాయసాన్ని ఇచ్చారట. పాయసాన్ని ఇస్తే కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురికి ఇస్తే రాముడు, భరతుడు, లక్ష్మణ, శత్రుఘ్నుడు పుట్టారు. ఎందుకంటే వయసు ప్రకారం చూసుకుంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అంటాం. కానీ రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. రాముడు, భరతుడు, తర్వాత లక్ష్మణ, శత్రుఘ్నులు పుట్టారు. వాళ్ళిద్దరూ సుమిత్రకు పుట్టారు. ఎందుకంటే మనకు చాలా కామెడీగా కూడా ఉంటుంది. ఏంటంటే తెనాలి రామకృష్ణ గారికి ఒక చమత్కారమైనటువంటి ఒక పద్యం ఉందన్నమాట. ఏంటంటే సీతాదేవి ఉన్న రాముడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. అయితే వాళ్ళిద్దరిలో ఏమనుకుంటున్నారంటే, లలనన్ను పాయసమాలిన పుత్రులు కలిగెదరా అని క్షమాసుత నవ్వన్. సీతాదేవి రాముడు చూసి నవ్విందట. ఎక్కడైనా విన్నావా
ఆడవాళ్ళు ఎక్కడైనా పాయసం తింటే పిల్లలు పుడతారా? ఎందుకంటే వాళ్ళ అమ్మవారు అందరూ పాయసం తాగితే పుట్టారు కదా అంటే ఈయన ఊరుకుంటాడా? ఈయనేమన్నాడు, లేదు లేదు పొలమున దొరికెదరని ధీబలరాముడు సీత చూచి పక్కున నగి అని అన్నాడట. అంటే ధీబలం ఉన్నటువంటి బుద్ధి బలం ఉన్నటువంటి రాముడు లేదు లేదు పాయసం తాగితే పుట్టరు, పొలంలో దొరుకుతారు నీలాగా అని వాళ్ళిద్దరు. ఇది నిజంగా అదే చెప్పుకోవాలి. ఇది నిజంగా జరిగిందా? జరగల. ఎందుకు? వాల్మీకి రామాయణంలో లేదు. కానీ వినడానికి, నవ్వుకోవడానికి, చెప్పుకోవడానికి ఎంత బాగుంది. అలా మనం లోపల ఉన్నటువంటి భావానురక్తి కోసం చదువుకునేవి ఇవి, కానీ అసలు జరిగినటువంటి ఫ్యాక్ట్ ఎప్పుడూ వాల్మీకి రామాయణమే రిఫరెన్స్. సో అలా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పుట్టాడు. అయితే అక్కడ ఉన్నటువంటి విష్ణువే రాముడిగా పుట్టాడు. ఎందుకంటే విష్ణు ఎందుకు పుట్టాల్సి వచ్చింది? జయ విజయులకి ఇద్దరికి శాపం ఉంది కాబట్టి వాళ్ళు పుట్టారు కాబట్టి, ఇక్కడ రావణ కుంభకర్ణులుగా ఇక్కడ త్రేతాయుగంలో పుట్టారు కాబట్టి జయ విజయులు సామాన్యులైనటువంటి వాళ్ళేం కాదండి. వాళ్ళు కూడా విష్ణు ఎలా ఉంటాడో వీళ్ళిద్దరు కూడా అలానే ఉంటారట. తిరుమలలో మీరు ఎప్పుడైనా చూడండి, తిరుమల బయట జయ విజయులు చూస్తే నిజంగా వీళ్ళే విష్ణుమూర్తి ఏమో అనిపిస్తుంది. అలా ఉంటారు చూడడానికి. ఎందుకంటే నేను మిమ్మల్ని చూస్తూనే పెరిగాను అనుకోండి, రోజు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీలాగా తయారవుతాను నేను కూడా చూడడానికి కూడా. సో ఆ ప్రభావం ఉంటుంది. అలా ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయులు విష్ణులాగే ఉండేవారట. అలాంటి వాళ్ళు భక్తులు, వాళ్ళు పాపం ఏదో పాపం శాపగ్రస్తంగా ఏదో అయ్యారు, పుట్టారు. సో తన భక్తులను ఉద్ధరించుకోవడం కోసం అవతారంగా ఆయన పుట్టాడట. అలా రాముడు అవతరించాడు. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ గుణైశ్రుత అని చెప్పాడు కదా నారదుడు. రాముడు అవతరించెను. ఇక్కడ మళ్ళీ డౌట్ వస్తుంది అందరికి. ఏంటంటే ఏమంటే నేను పుట్టాను, నన్ను ఏమన్నారు? వీడు పుట్టాడు అన్నారు, వీడు జన్మించాడు అన్నారు. రాముడు పుట్టాడు, రాముడిని మాత్రం అవతరించాడని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. నాలాగే ఆయన కూడా 9 నెలలు ఉన్నాడా? మనిషిలాగే పుట్టాడు కదా. ఆయన కూడా 9 నెలలు పొట్టలో ఉన్నాడు, నేను ఉన్నాను, నేను పుట్టాను, ఆయన పుట్టాడు. నన్ను మాత్రం జన్మించి ఆయన మాత్రం అవతరించాడు అన్నది ఏమన్నా అర్థం ఉందా అని అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఇక్రాల కృష్ణమాచారి గారు, మా గురువు గారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారండి. ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్. ఏంటంటే ఒక అడవిలో మనం నడుస్తున్నాం, ముందు ఒక గొయ్యి తవ్వబడి ఉంది, ఆ గొయ్యి మీద ఆకులన్నీ పరచబడి ఉన్నాయి. మనం తెలియకుండా అక్కడ అడుగేసాం, కింద పడ్డాం. ఏమంటాం? కింద పడ్డాడు అంటారు. మనకేం చేస్తున్నాము? అయ్యో కాపాడండి 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 అంటున్నాం. ఆ గొయ్యి తవ్వినటువంటి వేటగాడు వచ్చి వాడు అందులోకి దూకాడు, దూకి తలకిందులుగా దూకి పైకి లేపాడు మనల్ని. మనము పడితే పడ్డాము అన్నాం మనమే, వాడు పడితే దూకాడు అన్నాం. ఎందుకు తేడా? మనకు అక్కడ ఉందని తెలియక, ఎలా బయటికి రావాలో తెలియక, ప్రిపేర్డ్గా లేక దూకాం. మనకు తెలియక సంసారం అనేటువంటి జీవితంలోకి మనం దూకాం. మనం పడ్డాము, ఆయన దూకాడు. అన్నీ తెలుసు, ఏం చేయాలో తెలుసు, ధర్మం ఏంటో తెలుసు, ఏది ఎలా చేస్తే ఏది కరెక్టో తెలుసు. తెలిసి చేశాడు, తెలిసి జన్మ తీసుకున్నాడు కాబట్టి ఆయన అవతారము. తెలియక పడ్డాము కాబట్టి మనది జన్మ. అంతే తేడా. ఇప్పుడు మహాపురుషులైనటువంటి వారు, గురువు గారులు కానీ ఎవరైనా చూడండి, సత్యసాయి బాబా వారు కానీ, మా గురువు గారు కానీ ఎవరైనా చూడండి, వాళ్ళందరూ కూడా ఫలానా విషయం చేయడం కోసం వచ్చి ఆ విషయం అయిపోగానే ఒక రూట్ని ఎస్టాబ్లిష్ చేయంగానే ఆ ఎస్టాబ్లిష్మెంట్ రూట్ అయిపోయాక తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ పని అంతవరకే. కృష్ణుడైనా, రాముడైనా, స్వామివారైనా ఎవరైనా అంతే. సో అలా రాముడు జన్మించాడట. రాముడు అవతరించి లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా పుట్టారు. పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయ్యాక మనకి ఇక్కడ ఏజ్ క్వశ్చన్ వస్తుంది. రాముడు ఏ వయస్సులో పెళ్ళయింది? ఎందుకంటే పెళ్ళి అవ్వాలంటే రాముడి దగ్గరికి విశ్వామిత్రుడు రావాలి. విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వచ్చాడట. నాయన నేను ఇలా యాగ సంరక్షణ చేయడానికి యాగం చేస్తున్నాను, యాగ సంరక్షణ కోసం కావాలంటే దశరథుడు వెంటనే, స్వామి నాకు చెప్పండి, నన్ను రమ్మంటారా, నా దగ్గర ఇన్ని అక్షరం సైన్యం ఉంది, వచ్చేయమంటారా అంటే, నువ్వు కాదు నన్ను రాముడిని పంపించంటాడు. మనకు రాముడిని పంపించినప్పుడు దశరథుడు అన్న మాటే మనకు రిఫరెన్స్. దశరథుడు ఏమంటాడు? 15 ఏళ్ల పిల్లవాడు స్వామి ఆయన, అలా పంపిస్తాను? వాడికి ఏదో అనుకుంటున్నారు మీరు ఏదో, కానీ వాడికి ఇంకా అస్త్రశస్త్రాలు ఏం నేర్చుకోలేదు. వాడు జస్ట్ బాణాలు అవి వేయడం నేర్చుకున్నాడు అంతే. అస్త్రాలు శస్త్రాలు ఏమీ తెలియవు. అరణ్యం అంటున్నారు, రాక్షసులు అంటున్నారు, వాళ్ళ వల్ల అవుతుందా? నేను వస్తాను, నేను దేవదానవుల యుద్ధంలో కూడా పాల్గొన్నా, నేను వచ్చేస్తాను అంటే, నేను అడిగించేస్తావా, నేను వెళ్ళిపోమంటావా అని అంటే, వశిష్ఠుల వారిని అడిగారు. అంతటి రాజు మునిని అడిగితే, విశ్వామిత్రుడు విశ్వమునకు మిత్రుడు, ఏ పని చేస్తే విశ్వానికి మంచి జరుగుతుంది అది తెలిసినటువంటి వాడు, విశ్వానికి ఫ్రెండ్లా బిహేవ్ చేసేటటువంటి వాడు విశ్వామిత్రుడు. రాముడు అరణ్యంకి రావాలి, బల అతి బల శస్త్రాలు ఆయన దగ్గర నేర్చుకోవాలి. రాముడు అరణ్యానికి ఇప్పుడు విశ్వామిత్రుడు వెళ్ళకపోతే మిథిలా నగరానికి ఎందుకు వెళ్తాడు? సీత అక్కడ దొరుకుతుంది. ఇవన్నీ జరగాలి కాబట్టి విశ్వానికి మిత్రత్వంగా ఉంటూ విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. సరే స్వామి పంపిస్తున్నాను, రామ నువ్వు వెళ్ళు, లక్ష్మణ నువ్వు కూడా వెళ్ళు అని అన్నాడట.
విశ్వామిత్రుడు వద్దనలా. ఎందుకంటే రాముడిని రమ్మన్నాడు, లక్ష్మణుడు వస్తే వద్దనలా. ఎందుకంటే లక్ష్మణుడితో కూడా అవసరం ఉంది. ఎందుకంటే రాముడికి ఏవైతే వస్తాయో లక్ష్మణుడికి కూడా అవి రావాలి, లేకపోతే రేపు యుద్ధం కష్టం కదా. సో రామలక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్రుడి వెనకాలే వెళ్ళారట. సో ఒక 15 ఏళ్ల పిల్లవాడు విశ్వామిత్రుడు అనేటువంటి మునితో లక్ష్మణుడు, తమ్ముడు లక్ష్మణుడితో పాటు అరణ్యానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలీదు, రాముడికి కూడా తెలీదు. రాముడికి ఒకటే తెలుసు, పితృవాక్య పరిపాలకుడు. మా నాన్నగారు ఏం చెప్పారో చేస్తారు. మా నాన్నగారు ఏం చెప్పారు, నాన్న వెళ్ళన్నారు, అలాగే నాన్నగారు వెళ్తాను అన్నాడు. గురువుగారు ఏం చెప్తే చేయను అన్నాడు. అలాగే నాన్నగారు గురువుగారు ఏం చెప్తే చేస్తానన్నాడు. ఎందుకు, తండ్రే మొదటి గురువు. అలా సత్యవాక్యో దృఢవ్రత, దృఢమైనటువంటి పితృవాక్యం అనేటువంటి వ్రతాన్ని పూనుకున్నటువంటి వాడు రాముడు. అందుకు రాముడు కథ మనకు తెలియాలి. ఎందుకంటే ఇవాళ రేపటి రోజుల్లో నాన్నగారి మాట వినేదేంటి, ఎవరి మాట వినేది లేదు, ఐ హ్యావ్ మై ఓన్ ఫ్రీడమ్ అనే పాయింట్లో వెళ్ళిపోయారు. రాముడు అలా ఎందుకున్నాడంటే, కానీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, రాముడికి ఆ మాట చెప్పిన దశరథుడు. తండ్రి దశరథుల్లా ఉంటే కొడుకు రాముడిలా ఉంటాడు. ముందు అది కూడా నేర్చుకోవాలి, తండ్రి మారాలి, కొడుకు మారాలి. సో పితృవాక్య పరిపాలన పట్టుకొని రామలక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్రుడితో పాటు అరణ్యానికి వెళ్ళారు. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఏ కథలు, కుమార సంభవం లాంటి కథలు ఎలా చెప్పారు, బల అతిబల విద్యని ఏమేమి ఇచ్చారు, అక్కడి నుంచి మిథిలా నగరానికి ఎలా వెళ్ళారు, తర్వాత సీతారామ కళ్యాణం ఎలా జరిగింది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తాయండి. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జై శ్రీరామ్.